నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు సిరి పరిచయం. రీసెంట్‌గా మేమైతే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది కర్ణాటకలో ఉంది. నేనైతే ఇది మొదటిసారి కర్ణాటకకి వెళ్ళడం అనమాట. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కర్ణాటక ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటదని. మనం కుక్కేకి వెళ్ళే దారిలో ఉండే ఘాట్ రోడ్స్, బ్యూటిఫుల్ వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం కూడా వెళ్ళొచ్చనమాట. ఇక ఆలయం యొక్క విశిష్ట గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలున్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరాజైన వాసుకితో కలిసి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో చేసే సర్ప సంస్కార మరియు ఆశ్లేష బలి పూజలు చాలా ప్రసిద్ధి చెందిన ఈ సర్పదోషాలకైతే పూజల కోసం వెళ్లే వాళ్ళైతే ఒక రోజు ముందుగా మనమైతే బుక్ చేసుకోవాలి. దానిని బట్టి మనకంటూ ఒక టైం ఇస్తారు. మేమైతే ఎలాంటి పూజలు చేయించుకోలేదు. మేము దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కర్ణాటకలో ప్రతిదీ కొత్తగాను చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. నాకైతే టెంపుల్ విజిట్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. మన ఆంధ్రాలో కంపేర్ చేస్తే కర్ణాటక వైబ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. అసలు నాకు ఎక్కడ ప్రత్యేకంగా అనిపించింది అనేది చెప్తాను. ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు ఇది ఫస్ట్ టైం విజిట్. సో ఆ ఎక్సైట్మెంట్ కూడా ఉండొచ్చు కదా. దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్క అబ్బాయి షర్ట్ తీసేసి వెళ్ళాలి. బనియన్ కూడా ఉంచకూడదు. నాకు ఇది కొత్తగా అనిపించింది. ఇది కర్ణాటకలో ఉండే ప్రతి టెంపుల్ సేమ్ ఫాలో అయ్యింది. సేమ్ ఉడిపిలో ఇలాగే చేశారు, ధర్మస్థలిలో కూడా ఇలాగే చేశారు అనమాట. సో ఇది కర్ణాటక మొత్తం ఫాలో అయ్యేట్టుగా అనిపించింది నాకు. అలాగే దేవుడు ఉండే ప్లేస్ అదే టెంపుల్ చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట. కొంచెం ఇల్లుల్లాగా అలా అనిపించింది. చాలా డిఫరెంట్ కంపేర్ టు మనవి. ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇండియన్ కల్చర్ని ఫాలో అవ్వాల్సిందే. డ్రెస్ కల్చర్ అనేది తప్పనిసరి. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అక్కడ ఉండే సెక్యూరిటీ కానీ యాజమాన్యం కానీ చాలా పీస్గా మెయింటైన్ చేస్తున్నారు. అది నిజంగా ఈ రోజుల్లో చెప్పుకోదగ్గ విషయం అనిపించింది. భక్తుల్ని లాగేయడం కానీ అటు తోచేయడం కానీ ఇలాంటివి ఏమీ లేదు. చాలా జరిగింది దర్శనము. మాకైతే వాళ్ళు దర్శనానికి కూడా బ్యాచులుగానే పంపిస్తున్నారు, ఒకేసారి తోచేయకుండా. కుక్కేలో మనకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. బడ్జెట్లోనూ దొరుకుతున్నాయి, పెట్టుకోగలిగిన వాళ్ళకి దానికి తగ్గట్టే దొరుకుతున్నాయి. సో మనమైతే బాధపడని అవసరం లేదు. కానీ మేమైతే దర్శనానికి మాత్రమే కాబట్టి వచ్చింది. మేము రావడమే కుమారధారకి వెళ్ళి స్నానం చేసేసి అక్కడ పేయింగ్ చేసే వాష్రూమ్స్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ స్నానం చేసేసి అయితే దర్శనానికి వెళ్ళాము. ఏదన్నా ఒక్క డిసప్పాయింట్ ఏంటి అంటే కుమారధార దగ్గర కొంచెం చెత్త ఎక్కువ వేస్తున్నారు, హైజీన్ అయితే లేదు. కానీ స్మూత్గా వాటర్ ఫ్లో అయితే ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు దానిలో. ఎందుకంటే వాటర్ కరెక్ట్గా పిల్లల వరకు మునిగేట్టుగా ఉంది మేము వెళ్ళిన టైంలో అయితే. అక్కడ ఫ్రీ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, అలాగే పే చేసే రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరు దేనికి కంఫర్టబుల్లో దానికి వెళ్తే సరిపోతుంది. అన్నిటికీ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. అందులో అన్ని బడ్జెట్లోనే ఉన్నాయనే ఫీల్ కూడా వచ్చింది నాకు. ఎవరైనా కుక్కేకి వెళ్ళాలనే ప్లానింగ్లో ఉంటే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 1 డే స్టేయింగ్కి అయితే ఉండేటట్లు చూడండి, పూర్తిగా 1 డే. ఎందుకంటే వీ డిజర్వ్ బెస్ట్ అనమాట. మేము ఫుడ్కి కూడా అంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. టెంపుల్కి దగ్గరలోనే నియో మైసూర్ కెఫే అని ఒకటి ఉంది. దాంట్లో భోజనం చాలా బాగా అనిపించింది. ఇక ఇంతే ఈ వీడియో. మీకు గనక ఇంకా మరిన్ని విషయాలు తెలిసిగానే ఉంటే దయచేసి కామెంట్లో చెప్పండి, ఇంకొకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.